కిషన్ రెడ్డి గారు సవాళ్ళు ఇసురుతుండు, తొడలు కొడుతుండు, దెబ్బలు దరుచుకుంటుండు, నన్ను అడ్డుకునేటోడు పుట్టలేదు అంటాడు, నేను ఇళ్ళనే పుట్టిన ఇళ్ళనే చచ్చిపోయినా అంటాడు. నువ్వు ఎల్లనైనా పుట్టు ఎల్లనైనా చచ్చిపో, నువ్వు ఎంపీ కాబట్టి నువ్వు కేంద్ర మంత్రి కాబట్టి అడుగుతున్నా, లేకపోతే నీతో నాకేం పని ఉంది? నిన్ను అక్కడ దాటని అని ఇక్కడ దాటని నాకేం పని ఉందా? కావలికారు పని చేయనికే మీరంతా ఒకటే కదా. నువ్వు అధికారంలోనో తెలంగాణ రాష్ట్రం తరఫున యూనియన్ క్యాబినెట్లో నువ్వు ఒక్కనే మంత్రివి, క్యాబినెట్ ర్యాంక్లో క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడాల్సింది నువ్వే మోడీ గారితో. ఈటెల రాజేందర్కి మాట్లాడదామన్నా కూడా అందులో ఎంట్రీ లేదు కదా. పోనీ నువ్వు నీ పార్టీకి ఎంత నిబద్ధత కలిగిన వాళ్ళు మొన్ననే మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు పోయి మోడీ గారికి లెటర్ ఇచ్చొచ్చారు, నువ్వు ఏ తోట్ల తింటున్నావు ఏ తోట్ల వండుకుంటున్నావు అని. మీ వాళ్ళే చెప్పారు కదా దొంగది కాదు తోటలోకి రాదని. నన్నెందుకు అంటావు కిషన్ రెడ్డి గారు? నేనేమన్నా నేనేమన్నా కేసీఆర్ 2021 నిన్నేమన్నాడు? ఏమన్నాడు శ్రీనివాస్ రెడ్డి? ఏమో అన్నాడు కాదు, రండా అన్నాడు కాదు. నేను అట్లా ఏమన్నా అంటే నాకు కిషన్ అన్న అని మర్యాద ఇచ్చా మాట్లాడితే, కేసీఆర్ అన్నట్టు నేను రండా అని ఎప్పుడన్నా అంటున్నా? నేనేమన్నా తక్కువ చేసి మాట్లాడుతున్నా? నీ గౌరవం తగ్గేటట్టు నేను ఎప్పుడన్నా మాట్లాడుతున్నా? లేదే. నువ్వు ఒక యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, నేను ఒక స్టేట్ చీఫ్ మినిస్టర్. మన ఇద్దరి మధ్యలో సత్సంబంధాలు ఉండాలి, మన ఇద్దరం కలిసి రాష్ట్రానికి నిధులు తీసుకురావాలి, మన నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలని మాత్రమే నేను అడిగిన. కేసీఆర్ నిన్న అంత మాట అంటే పల్లెత్తు మాట అనలేదు, కన్నెత్తి కేసీఆర్ వైపు చూడలే ఆ రోజు కిషన్ రెడ్డి గారు. నేను ఏమనకుందే ఎదురు తుంకుతున్నాడు, దెబ్బలు కొడుతున్నాడు, తొడలు ధరుస్తున్నాడు, నీ సంగతి తెలుస్తాడు. ఏరో నేనేం చేసిరా నాయన. మళ్ళీ దానికి తోడు ఆ పక్కన రామచంద్రరావు గారు ఛత్రపతి సినిమా చూసారు ఎవరైనా? వేణుమాధవ్ అపరిచితుడు వేసమేసి అందరినీ బెదిరిస్తుంటారు రామాచారి. రామచంద్రరావు గారు అట్లా నన్ను బెదిరిస్తుండు, నీ సంగతి చూస్తాను. నీకు సూట్ అవ్వదు రామాచారి గారు, ఎందుకు? అది నీకెక్కడ సూట్ అవుతుంది? నేనేమన్నా పోనీ, నేను ఎవరినేమన్నా, నేను ఇప్పుడు కూడా మీడియా మిత్రుల ద్వారా ఒకటే చెప్పగలుగుతున్నా. ఫేజ్ 1 మెట్రోను మేము కొనుగోలు చేసుకుంటున్నాం, మా డబ్బులే కట్టుకుంటున్నాం, మా గ్యారంటీలే ఇచ్చినాం. మా కర్మ బాగలేక ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ దగ్గర అప్పు మొత్తం ఒప్పందాలు సంతకాలు పెట్టుకున్నాం, అంతా అయిపోయింది.